ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం తిరువన్నామలై అయితే వెళ్తున్నాము. సో ఆల్రెడీ నా వీడియో అయితే ఉంది, కానీ అక్కడి నుంచి నేను గోల్డెన్ టెంపుల్ అన్నీ చూసుకుంటూ మనమైతే కంచికి అయితే వెళ్తున్నాం అనమాట. సో నా జర్నీ ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి అయితే స్టార్ట్ అయింది. నా ట్రైన్ అయితే 1:20కి అయితే ఉంది. సో ఇప్పుడు టైం అయితే 11:15 అయితే అయింది. సో నేనైతే విశాఖపట్నం స్టేషన్కి అయితే వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పదహారు కదండి. మన ట్రైన్ నెంబర్ అయితే 22603. 1:20కి అయితే మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఎవ్రీ ఫ్రైడే అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి 1:20కి స్టార్ట్ అయితే రేపు ఉదయం ఈవినింగ్ 5 o'clock అయితే అక్కడ రీచ్ అవుతుంది విల్పురంలో. కాకపోతే మనం తిరువన్నామలై కాబట్టి 5:40కి అలా రీచ్ అయిపోద్ది ఆన్ టైంలో వెళ్తే. ప్రస్తుతానికైతే ట్రైన్ 2 hours లేట్లో అయితే నడుస్తుంది. చూద్దాం ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని గంటలకు ఎక్కుతామని చెప్పేసి. విశాఖపట్నం స్టేషన్ వ్యూ అయితే చూడండి, చూపిస్తాము, చాలా బాగుంటుంది. మనకి చూసినట్టయితే వైజాగ్ బీచ్ రోడ్ని అయితే మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. బీచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇది అరకు అనమాట, హిల్ స్టేషన్ టనల్స్ మధ్యలోంచి అయితే వస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. సో నా ట్రైన్ అయితే 10 minutes లేట్లో అయితే విశాఖపట్నంకి అయితే వచ్చేసింది. సో టైం చూస్తున్నారు కదా, 1:33 అయితే అయ్యింది. సో నేను ట్రైన్లో ఎక్కేటప్పటికి అందరూ పడుకుండిపోయారండి. సో నేను అందుకే వ్లాగింగ్ చేయలేకపోయాను. మార్నింగ్ లేచేటప్పటికి నేనైతే విజయవాడ అయితే దాటేసి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇదైతే మనకి కృష్ణా రివర్ అనమాట. సో చుట్టూ ఉన్న పచ్చటి పొలాలు చూస్తూ నాకు రోజంతా ట్రైన్లో అయితే గడిచిపోయింది. అలా 1 day అంతా నేను ట్రైన్లో అయితే జర్నీ చేసి సో ఈవినింగ్ 2 hours డిలేలో నేనైతే తిరువన్నామలై అయితే రీచ్ అయ్యాను. నేనైతే తిరువన్నామలలో అయితే దింపాను. చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ ఉంది స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి 1.5 kilometers అయితే మనకి గుడి అయితే వచ్చేస్తుంది. ఆటో అయితే ఇక్కడ ఉంటుంది మనకి, కానీ నేను వాక్ అయితే చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఎక్కడ అకామిడేట్ అయ్యానో చూపించలేదన్నమాట. సో ఈ వీడియోలో అయితే మీకు నేను ఎక్కడైతే అకామిడేట్ అయ్యానో చూపిస్తాను. సో ఇదైతే బడ్జెట్ అనమాట. చూస్తున్నారు కదా మీరు, సురభి లాడ్జ్ అని కనిపిస్తుంది మీకు. రూమ్స్ అనేవి చాలా తక్కువగా అయితే దొరుకుతాయి. అండ్ డార్మెటరీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కావాల్సిన డార్మెటరీలో మీరు తీసుకోవచ్చు. 150 rupees అయితే పడుతుంది. సో చూస్తున్నారు కదా, పర్ హెడ్ అయితే 150 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఇదే మనకి డార్మెటరీ అనమాట. అండ్ ఇవి మనకి లాడ్జెస్ అనమాట. ఇవి పర్ డే 600 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో లాస్ట్ టైం నేను నా వీడియోలో ఏదైతే చూపించలేదో ఈ వీడియోలో అదైతే చూపిస్తాను. సో చూద్దాం పదండి. సో నాకు ఆ దారిలో అయితే ఈ జింకలు అయితే కనిపించాయి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఈ ట్రిప్ అయితే నేను సోలోగా అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇది నా ఆఫీస్ మేట్స్ అయితే అందరూ కలిసి వచ్చామన్నమాట, ఒక 4 members లాగా. చూస్తున్నారు కదా, మేమే అనమాట. నేను ఇక్కడ టూర్ గైడ్ లాగా. సో నా లాస్ట్ వీడియోలో ఈ ప్లేస్ అయితే చూపించలేదన్నమాట. సో ఇది మనకి రుద్రాక్ష అనేది ఇక్కడ ఫ్రీగా అయితే ఇస్తారనమాట. ఇది కుబేర్లింగం దాటిన వెంటనే ఉంటుంది, మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి. అయితే పంచముఖలింగం అయితే వచ్చింది, పంచముఖ రుద్రాక్ష అయితే ఇచ్చారు ఫ్రీగా. నేనైతే మీకు ఎక్కువ వీడియో ఏం చూపించట్లేదు, ఎందుకంటే లాస్ట్ టైం నేను తిరుమల ఆల్రెడీ వచ్చేసాను. సో అందులో నేను కవర్ చేయలేని ఏవైనా విషయాలు ఉంటే ఇందులో అయితే కవర్ చేయడానికి అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో నేనైతే కావాలని పౌర్ణమి పూటే వచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, రష్ అయితే ఇక్కడైతే చాలామంది అయితే ఉన్నారు. దాదాపు 1/2 kilometer దాకా అయితే ఈ లైన్ అయితే ఉంది. సో టైం అయితే ఇప్పుడు 2:30 అయితే అయిందండి. నా ప్రదక్షిణ అయితే అయిపోయింది. సో నేనైతే మార్నింగ్ లేచి 7 o'clock అయితే నేను టెంపుల్ దర్శనానికి అయితే వచ్చేసానండి. సో పౌర్ణమి కాబట్టి కొద్దిగా రష్ అయితే ఉంది. నాకు దర్శనానికి అయితే 3 hours మినిమం పడుతుందని అన్నారు. తెలుగువారు ఎవరైనా మనకి ఇక్కడికి వచ్చినట్టయితే ఈ సురభి లాడ్జ్లో మనకి ఫుడ్ అయితే పెడతారండి. ఈ అమ్మగారిని చూస్తున్నారు కదా, 70 rupees మనకు తీసుకుంటారు. మంచి ఫుడ్ అయితే పెడతారు. కావలిస్తే పార్సిల్ కూడా చేస్తారు, ట్రైన్లోకి యూజ్ అవుతుంది. సో అక్కడి నుంచి భోజనం చేసిన తర్వాత నేను స్కందాశ్రమంకి అయితే బయలుదేరానండి. పేగోపురం నుంచి బ్యాక్ సైడ్ నుంచి మనకి రూట్ ఉంటుంది పైకి ఎక్కడానికి. సో అక్కడి నుంచి నేను పైకి ఎక్కి వ్యూ పాయింట్ అయితే చూశాను.
నైట్ అయితే మనమైతే అరుణాచలం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాం కదా. సో ఇప్పుడైతే నేను నిన్న నైట్ నేను వచ్చేటప్పటికి లేట్ అయితే అయిపోయింది, 2:30 అయితే అయిపోయింది. సో అందుకనే వీడియో తీయలేకపోయాను. సో నాకు మొత్తం 9:30కి స్టార్ట్ చేస్తే నేనైతే 2:30కి అయితే ఇక్కడికి వచ్చాను. సో అక్కడి నుంచి నేను టెంపుల్కి అయితే వెళ్ళి నా దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకొని, సో జస్ట్ నో నేనైతే ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం నుంచి అయితే కిందకి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మనం అయితే మన జర్నీని అయితే స్టార్ట్ చేస్తాం. మీ ఇప్పటి వరకు మా పాత వీడియో ఎవరైతే చూడలేదో అరుణాచలం వీడియో కార్డ్స్లో అయితే వదిలేస్తాను, చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి తిరువన్నామలై నుంచి మనమైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇదైతే మనకి వెల్లూరులో అయితే ఉన్నది. సో అక్కడి నుంచి మనమైతే కంచికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అలాగే అక్కడి నుంచి కంచికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో డోంట్ మిస్. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చివరాఖరి వరకు చూడండి. అండ్ మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం కదండి. నేనైతే తిరువన్నామలై బస్ స్టాప్కి అయితే వచ్చేసాను. ఇదే బస్ స్టాప్ అనమాట. సో ఇక్కడ మనకి 2:14 అనే బస్సు అయితే ఎక్కాలి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలంటే. నేనైతే బస్సు అయితే ఎక్కిసాను, 2:14 అనే బస్సు అయితే ఎక్కాలి మనం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలంటే. సో తిరువన్నామలై నుంచి మనకి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళడానికి 89 కిలోమీటర్స్ అయితే పడుతుంది. సో మనం బస్సు ఎక్కి హాయిగా పడుకుంటే ఆడే తీసుకెళ్ళిపోతాడు. సో గుర్తుపెట్టుకోండి, మీరైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వండి. గోల్డెన్ టెంపుల్ రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయ్యేటట్టు చూసుకోండి. వెల్లూరు ఫోర్ట్ ఉంటుందండి, అది చూసిన తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళండి, మీకు టైం అయితే సరిపోతుంది. వెల్లూరుకి వెళ్ళే రూట్లో చూడండి, ఈ గోల్డెన్ సన్సెట్ అయితే చాలా బాగుంది. మనమైతే వచ్చేసాం గోల్డెన్ టెంపుల్కి. ఇదంతా ప్రైవేట్ అనమాట. సో ఇక్కడ మనం మొబైల్స్ అన్ని పెట్టేసేయాలన్నమాట. కాంటి దగ్గర దిగి మనం ఇక్కడికైతే ఆటో అయితే ఎక్కాము. 25 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు మనకి. ఇక్కడికి మొబైల్స్ అన్ని ఇక్కడైతే డిపాజిట్ చేసేయాలి, అలాగే మన బ్యాగ్స్ కూడా ఇక్కడే పెట్టేయాలి. దర్శనం అయితే అయిపోయింది, నేనైతే బయటకు వచ్చేసాను. సో దర్శనంలో పేబుల్ ఉన్నది, ఫ్రీ కూడా ఉంది. ఫ్రీ వచ్చి మనకి 6 o'clock నుంచి 8 o'clock అయితే ఉంటుంది. పేబుల్ అయితే ఒక 70 kgs మనకి విగ్రహం అయితే ఉంటుంది లోపల. సో దాన్ని చూడాలంటే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ. అండ్ అభిషేకం కూడా చేపిస్తారు. లేదు మామూలుగా ఉండాలి చూసుకొని వెళ్ళిపోవచ్చు అంటే ఫ్రీ అనమాట. 8 o'clock వరకు మనకైతే ఛాన్సెస్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. వెల్లూరు నుంచి ఇక్కడికి రావడానికి ఓన్లీ 13 కిలోమీటర్స్ అయితే పడుతుంది అనమాట. బై రోడ్ అయితే మీరు ఈజీగా చేరుకోవచ్చు. సో ఆటో అయితే 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, బస్సెస్ అయితే 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు బ్యాగ్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. లోపలైతే నా ఇయర్ పోడ్స్ అయితే పోయినాయి, అడిగితే మాత్రం మాకు సంబంధం లేదని చెప్పేశారు. చూస్తున్నారు కదా, ఇదే మనకి వెల్లూరు ఫోర్ట్ అనమాట. సో మీరు తిరువన్నామలలో ఉదయం స్టార్ట్ అయితే మధ్యాహ్నానికి ఇక్కడ రీచ్ అవుతారు. మధ్యాహ్నం ఇది కవర్ చేసుకొని మనకి ఈవినింగ్ అయితే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. నేను ఈవినింగ్ స్టార్ట్ అయ్యాను కాబట్టి నేను ఇది చూడలేకపోయాను. సో ఇక్కడ నుంచి నేను కంచి అయితే వెళ్తాను, అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాలు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వెల్లూరు.